ఈ టైపులో మేనరిజంతో వచ్చిండు, లుక్ చేసుకొని ఖతర్నాక్ అనిపిస్తుండు. విజయ విహార యాత్ర ఖచ్చితంగా కొనసాగిస్తుండు. గతంలో సినిమాలు ఎట్లున్నాయో చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఒకటొకటి ప్రతి హీరోకి ప్లస్ ఆర్ మైనస్లు వస్తాయి. మా మెగాస్టార్ లాంటి వాళ్ళకే మైనస్లు వచ్చినాయి. సో చిన్న చిన్న హీరోలకు ఎందుకు రావు? ఈ లుక్లో మిషన్ తిప్పుతూ గోదావరి యాసలో, గోదావరి భాషలో, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, ఒకప్పుడు 30-40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది, కత్తి కట్టే విధానం అంటే ఏంది, కత్తి కడితే ఏం చేస్తారు, ఎవరి మీద కత్తి కడితే వాడు చచ్చే వరకు ఎలా పోరాడతారు, వాడిని సావగొట్టే వరకు అని చెప్పేసి దీనిలో న్యాచురల్గా చూపించారు భయ్య. చాలా బాగా అనిపించేసింది నిజంగా. గోదావరి ఆ పరిసర ప్రాంతాలు, ఇసుక, గోదావరి జలాలు పారుతున్న సీన్లు, అక్కడ అడవి ప్రాంతము చాలా బాగా చూపించారు. బీజిఎం హైలైట్ అనిపించింది. ఈ గతంలో సినిమాలో చూసుకుంటే ఇందులో విశ్వక్ పాత్ర చాలా బాగా అనిపించింది, న్యాచురల్గా చేసినట్టు అనిపించింది. ఒక పాత్రలో ఒక పాటలో మంచం ఎక్కేటప్పుడు కొంచెం హెవీగా ఉన్నాడేమో ఫీలింగ్ కలిగింది. అంటే కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండేదని. కానీ ఒకప్పటి గతంలో సినిమాలు ఎన్టీఆర్, బాలయ్య బాబు సినిమాలు లావుగా ఉండి వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు గుర్తొచ్చారనమాట మన విశ్వక్సేన్ చూస్తుంటే. సో తగ్గాల్సిన పని లేదు, ఎక్కడ ఎవడు ఏమన్నా కానీ పట్టించుకోవాల్సిన పని లేదు. విశ్వక్ నీ పాత్రలో నువ్వు ఒదిగిపోయినావు, మంచిగా సూట్ అయినావు, సెట్ చేసుకుంటూ వెళ్ళిపో. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తకి ఎంత మంచి పేరు వచ్చిందో ఆమె పాత్రకి, ఈ సినిమాలో అంజలి పాత్ర అంత సపోర్టివ్గా ఉంది. అంత క్యారెక్టర్ చాలా బాగా మలిచారు. అంజలి పాత్ర అంత అద్భుతంగా చేసింది. ఆమె ఒక వేశ్య పాత్ర చేసినా కానీ సూపర్గా సూట్ అయింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ కానీ, మన రాధిక ఎంట్రీ, డీజే టిల్లు రవర్ ఉంది కదా ఫస్ట్ పార్ట్లో, ఆమె ఉన్నది హీరోయిన్గా చాలా బాగా అనిపించింది. ఎమోషన్ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్తో కొట్టేసింది. ఎండింగ్లో క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. విశ్వక్సేన్ కూతురు వచ్చేస్తుంది, సూపర్ అనిపించేస్తుంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా, ఎదవలు సన్నాసులే, సినిమా బాగలేదు, లావైండు, బలిసిపోయిండు, వాళ్ళు కనపడుతున్నారు. అరే ఒక ఎన్టీఆర్ బాలకృష్ణ కనపడారంటే అర్థం చేసుకోండి, విశ్వక్సేన్లో వాళ్ళు కనపడారంటే అర్థం చేసుకోండి. వాళ్ళని ఇమిటేషన్ చేస్తలేడు. ఈయన పాత్ర లావుగా ఉండటం వల్ల, క్యారెక్టర్ లావుగా ఉండటం వల్ల వాళ్ళు గుర్తొస్తుంటే వాళ్ళని కూడా టచ్ చేయగలిగాడు యాక్టింగ్లో. అంటే విశ్వక్సేన్ ఎదిగినట్టే కదా. సో బ్రహ్మాండమైన ఊబిపడ్డపై బీజిఎం చాలా బాగా అనిపించింది. నాకైతే సినిమా నచ్చింది. గోదావరి ఆ ఏషాలు భాషలు బాగా అనిపించినాయి. కత్తి కట్టే విధానం చూపించారు, న్యాచురాలిటీగా దేవతల సన్నివేశాలు చూపించారు. అవి నచ్చే వాళ్ళు చూడండి. విశ్వక్ పాత్ర ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు. తెలంగాణ యాసలో భాషలో ఎలా ఒదిగిపోయాడో ఈ సినిమాలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిగా అలా ఒదిగిపోయాడు. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ అస్సాము, గ్యాంగ్స్ ఆఫ్ బిహార్ రిటర్న్ టైప్లో కూడా వస్తాయంటున్నారు. సో దాంట్లో కూడా కొంచెం క్రిమినాలిటీని టచ్ చేస్తూ, రక్తపాతం చూపిస్తూ, అలాగే న్యాచురాలిటీ అక్కడ భక్తి దేవతలు చూపిస్తేనే సక్సెస్ అవుతారు. లేదు నార్మల్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతామంటే దెబ్బ పడుతుంది. ఖచ్చితంగా భక్తి చూపించాలి, భయం చూపించాలి, రక్తపాతం కూడా ఉంచాలి, అలాగే ఎమోషనల్ డ్రామా కూడా ఉండాలి భయ్. 2 ఎమ్మెల్యే క్యారెక్టర్ల మధ్య, గ్రూపుల మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా అనిపించింది. మస్తుంది మూవీ. విశ్వక్సేన్ ఖచ్చితంగా విజయ విహార యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ మేనరిజం అయితే ఖతర్నాక్ అనిపించింది భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ పడ్డది, చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అంటే మనం ఒక క్లాస్ హీరోనే చూసాము, దీంట్లో ఒక మాస్ హీరోని చూస్తాము ఈ సినిమాలో. ఓరమాస్, మామూలు ఓరమాస్ కాదు. మనకి రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు చేస్తే ఏ విధంగా అయితే ఓరమాస్ సినిమా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. నాకు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, రెండో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఈ సినిమాని చూస్తే. నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. బాలకృష్ణ గారి సాంగ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే చాలా దగ్గర కూడా ఫైట్స్ కానీ, ఆయన చెప్పే డైలాగ్ విధానం కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని గుర్తు చేసే విధంగా అయితే నాకు అనిపించింది. ఇంకొక సింహాద్రి టైప్లో అయితే ఇది, ఆ సింహాద్రిలో ఎలాగైతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ విధంగా విశ్వక్సేన్ చేయడం అనేది జరిగింది. నాకైతే మాత్రం సినిమా మాత్రం ఓవర్ మాస్గా నచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్, ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి మాస్ మసాలా ఉన్న సినిమా ఇది మనకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరు అందరూ చూడండి. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన, అంటే మీరు ఊహించిన దానికంటే 200% ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ యావరేజ్, ఎబో యావరేజ్, టోటల్గా హిట్ సినిమా. సో ఫస్ట్ హాఫ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. ఒక విశ్వక్సేన్ది విశ్వరూపం చూసాం ఈ సినిమాలో. నేను అసలు ఊహించలేదు ఎంత బాగా చేస్తాడు. మాస్ ఇమేజ్ అంటే మాస్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఆసామాసే కాదు. అలాంటిది ఇంత బాగా చేశాడు. నాకు నిజంగా చెప్పాలంటే బిఫోర్ సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మనోడు యాక్షన్ సో అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ చెప్పాల్సింది అంజలి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత అమ్మాయి హీరోయిన్గా, మెయిన్ హీరోయిన్గా చేసేదానికంటే కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఒక పిల్లర్ ఈ సినిమాకి చాలా పునాది లాంటి క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేసింది. తర్వాత హీరోయిన్ నేహ కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తర్వాత అన్నింటికీ మించి ఏంటంటే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయినా ఫస్ట్
సినిమా అయినా చాలా బాగా చేశాడు. అతనికి ఇచ్చిన నమ్మకాన్ని మాత్రం కాపాడుకున్నాడు అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. నేను బుక్ మై షో చూసేటప్పుడు డైరెక్టర్ ఎవరు అని చూశాను. నాకు చాలా అంటే ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తిని అయితే ఈ మధ్యకాలంలో ఎవరు చూడలేదు. అంత బాగా చేశాడు. తర్వాత ఆర్ఆర్ ఎస్పెషల్లీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఈ మ్యూజిక్ అంటే ఈ సినిమా తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ సినిమాకి అఖండకి అయితే ఏ విధంగా అయితే ఫైట్స్ కోసం మాట్లాడానో ఆ రేంజ్లో అఖండ కానీ వాల్తేరు వీరయ్య కానీ ఏ రేంజ్లో అయితే ఫైట్స్ ఉన్నాయో ఆ రేంజ్లో ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి. విశ్వక్సేన్ని కొత్తగా ఒక మాస్ ఇమేజ్లో చూడాలనుకునే ప్రతి ఒక్కరు థియేటర్కి రానండి. తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక మాస్ హీరో దొరికాడు, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం నాకు అనిపించింది.